చూడండి ఫ్రెండ్, ఇదే మసాలాతోటి మనం ఇలా శనగపిండి నానుకున్నాం కదా, మనం మిర్చి బజ్జీ ఎలా వేసుకుంటామో అలాగే ఉంచుకోవాలన్నట్టు. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్, నేనైతే వంకాయ బజ్జీ వేస్తున్నా. చూడండి, మీరు ఎప్పుడైనా వేశారా? నేనైతే ఇప్పుడు వేస్తున్నా ఫ్రెండ్. రాని వాళ్ళైతే చూసి చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్. ఫస్ట్ అయితే వంకాయలేమో ఇలా మొత్తం విడివిడిగా కాకుండా ఇలా కట్ చేసుకోవాలి. కొద్దిగా పురుగు ఉన్నదో లేదో చూసుకుంటూ ఇలా కట్ చేసుకోవాలి. నేనైతే ఉప్పు నీళ్ళలో ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను అన్నట్టు. ఇప్పుడైతే పిండి నానుకుందాం. ఫస్ట్ అయితే కొద్దిగా శనగపిండి తీసుకోవాలి, అందులో కొద్దిగా నూకల పిండి, మన రుచికి సరిపడంత సాల్ట్, చిటికేడు మన తినే సోడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, చూసారా? నేనైతే ఇలా కలుపుకున్నా. చూడండి, ఇలా స్మూత్గా ఇలా మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ పలసగా కాకుండా ఎక్కువ చిక్కగా కాకుండా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం వంకాయలో నింపేందుకైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే వంకాయ మసాలా బజ్జీ చేస్తున్నా ఫ్రెండ్. ఫ్రెండ్ చూడండి, నేనైతే మసాలా గురించి అయితే ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నా. ఆనియన్స్లో నేనైతే నువ్వుల పొడి వేసుకుంటున్నా. మనం నువ్వులు కూడా వేసుకోవచ్చు, తెల్ల నువ్వులు, కొద్దిగా నువ్వుల పొడి, కారం, కొద్దిగా సాల్ట్, వేసేమో మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్ చూడండి, నేనైతే ఇలా మసాలా మిక్సీ పట్టుకున్నాను అన్నట్టు కచ్చపక్కగా. చూడండి, మసాలాలు అయితే మనం తీసుకుందాం. మసాలా మిక్సీ పట్టుకున్నాను అన్నట్టు కచ్చపక్కగా. చూడండి, మసాలాలు అయితే మనం తీసుకుందాం. ఫ్రెండ్, మసాలాలేమో గిన్నెలో తీసుకుందాం. మసాలా మొత్తం గిన్నెలో తీసుకున్న తర్వాత సగం నిమ్మ చెక్క పిండుకోవాలి ఇదే మసాలాలో. ఎందుకంటే మనం తింటా ఉంటే వంకాయలలో అయితే టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంటుంది అన్నట్టు ఫ్రెండ్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా మసాలాలో ఒకటి సగం నిమ్మకాయ పిండుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే గుంటూరు స్టైల్లో చేస్తున్నా. మనమైతే గుంటూరు అయితే ఎప్పుడు వెళ్ళాం కదా, అట్లాగానే నేనైతే చూసి ట్రై చేసి అంటే చేస్తున్నాను అన్నట్టు. ఇంతకుముందు కూడా చేశాను ఫ్రెండ్, నేనైతే వీడియోలో పెట్టలేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్. మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్ చూడండి, నేనైతే స్టవ్ వెలిగించి అయితే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్న. వంకాయలు అయితే ఒక 50% అయితే ఉడికించుకోవాలి, ఇట్లా వేయించుకోవాలి నూనెలో. ఫ్రెండ్స్ చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చి ఒక 50% అయితే ఉడికించుకోవాలి. ఇలాగా ఉడికించుకున్న తర్వాత తీసేయాలి. తీసేసిన తర్వాత మనం ఇందులో మసాలాలు నింపుకోవాలన్నట్టు.
చూడండి ఫ్రెండ్, నేనైతే వంకాయల లోపల మొత్తం మసాలా మొత్తం ఇలా నింపుకున్నా అన్నట్టు. వంకాయలు అయితే చూసి బాగా చల్లారిన తర్వాతనే మనం ఇలా మసాలా నింపుకోవాలి, లేకుంటే బాగా ఆడవాళ్ళకైతే ఏళ్ళు కాలుతాయి అన్నట్టు. వంకాయలు చల్లబడిన తర్వాతనే మనం మసాలా నింపుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే ఆయిల్ పెట్టుకున్నా, నూనె మాత్రం కాగుతుంది. చూడండి ఫ్రెండ్, ఇదే మసాలాతోటి మనం ఇలా శనగపిండి నానుకున్నాం కదా, మనం మిర్చి బజ్జీ ఎలా వేసుకుంటామో అలాగే ముంచుకోవాలి అన్నట్టు. ఇలాగా ఫ్రెండ్స్ చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన దాకైతే వేయించుకోవాలి. మనం మిర్చీలు ఎలా వేయించుకుంటామో అలాగే వేయించుకొని ఇలా తీసేయాలి అన్నట్టు. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే 3 వేసుకున్నా, ప్యాన్ చిన్నగా పెట్టుకున్నా కాబట్టి. చూడండి, ఎందుకంటే కొద్దిగా చూసి తీసుకోవాలి. వంకాయలు మనం వేసుకుంటాం కదా, కొద్దిగా పెద్ద సైజు వస్తుంది అన్నట్టు బజ్జీ. చూసారా ఫ్రెండ్, నేనైతే ఇలా వంకాయ బజ్జీ వేసుకున్నా. చూడండి, సర్వ్ చేసుకుంటే ఎంత బాగా అనిపిస్తున్నాయో చూడండి ఫ్రెండ్. మీకు నా వంకాయ మసాలా గుంటూరు స్టైల్ బజ్జీ అయితే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోలు మీ ముంగట వస్తూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్? అలాగే మన ఛానల్కి ఫాలో అవ్వండి. కొత్తగా చూసిన వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్. ఓకేనా మరి? బాయ్.